టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితతో కలిసి వెంకటేశ్వర స్వామికి ఎమ్మెల్సీ కళ్యాణి పూజలు జరిపారు. కార్యక్రమంలో వరదు కళ్యాణి మాట్లాడుతూ బిఆర్ నాయుడుకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయన్ని టీటీడీ చైర్మన్గా కొనసాగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి బిఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఎలా ఎంత పవిత్రమైన దేవాలయాలకి చైర్మన్గా నియమిస్తున్నారు అని, అలాగే మొన్ననే చూసాం విశాఖపట్నంలో కరకచెట్టు పోలమాంబ టెంపుల్ చైర్మన్ ఎంత దారుణంగా అనైతిక పనులు చేస్తూ వాళ్ళ ఆవిడే పట్టించింది. మరి వీళ్ళందరినీ ఎందుకు తొలగించట్లేదు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతూ ఉన్నాము. ఎంత అపచారాలు జరిగాయి అతను టీటీడీ చైర్మన్ అయ్యాక. ఆ రోజు మనం తీస్తే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం కూడా చేత కాక ఆ రోజు ఎంతమంది తొక్కిసలాట్లో చనిపోయారు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక ఆ పైన కొండ మీద మందు దొరుకుతుంది, అలాగే ఎగ్ బిర్యానీలు దొరుకుతున్నాయి, చికెన్ బిర్యానీలు దొరుకుతూ ఉన్నాయి, హత్య కూడా మన జరిగింది, అలాగే క్యూ లైన్లో భక్తులు కొట్టుకునే దుస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బిఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేసినటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు స్వయంగా వీడియోలు వచ్చినాయి. వీరు చేసినటువంటి తప్పులని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర నుంచి సిబిఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, వీరు చేసినటువంటి అరాచకాలు కానీ, అలానే వీరు చేస్తున్నటువంటి వీళ్ళ క్రమంలో జరిగినటువంటి అనేక అపచారాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రజల కళ్ళకి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బిఆర్ నాయుడు గారిని కొనసాగించడం అనేది ఎంత తప్పు చేస్తా ఉన్నారు అన్నది టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అయితే ఇటీవల కాలంలో మరింత ఉత్సాహంగా మీరు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అన్న రీతిలో బిఆర్ నాయుడు గారు టెంపుల్స్లో తిరగడం కానీ, టెంపుల్స్లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈరోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బిఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకుంటే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కాబట్టి తప్పకుండా ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది దేవుని యొక్క భక్తులు కానీ వీరందరి కోరిక మేరకు బిఆర్ నాయుడు గారిని తొలగించాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ టెంపుల్లో కూడా పూజలు చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా బిఆర్ నాయుడు గారు కనుక కొనసాగించడం జరిగితే మాత్రం ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తారు.